డాక్టర్ గారు, నాకు పెళ్ళై సంవత్సరం అయింది. నా భార్య జననాంగాలను క్రమం తప్పకుండా సూచిస్తాను. ఇలా సూచించడం ద్వారా నాకు హెచ్ఐవి లాంటి ఏమైనా రోగాలు వచ్చే అవకాశం ఉందా? ఈ విషయం గురించి చాలా భయంగా ఉంది, కానీ సూచించకుండా ఉండలేకపోతున్నాను. దయచేసి సమాధానం ఇవ్వగలరు? అంగ చూషణ, దీన్నే జననేంద్రియాల చూషణ కూడా అంటారండి. సాధారణంగా ఆడవాళ్ళు మగవాళ్ళ పురుషాంగాన్ని నోట్లో పెట్టుకుని చూషణ చేస్తారు. మగవాళ్ళకు చాలా తృప్తిగా ఉంటుంది. వాళ్ళు యోనిలో పురుషాంగం పేసి పెట్టి సెక్స్ చేస్తే ఎంత తృప్తిగా ఉంటుందో, ఒక స్త్రీ తన నోట్లో పెట్టి చేస్తే యోనిలో చేసిన తృప్తి పోతారు. కొంతమంది అదే జీవనం కూడా కోరుతారు, అదే కాని కోరుతారు. అలాగే కొంత మగవాడికి ఆడవాళ్ళ యోనిని చూస్తూ ఆమె యోని పెదవులని ఆ యోని రంధ్రం దగ్గర తన నోటితో తన నాలుకతో అంతా రబ్ చేస్తూ తుందిపోతే ఎరోజన్ కామోదకం చెందుతారన్నమాట. అలా కూడా ఉన్నారు. ఎక్కువ మంది యొక్క ఆ లేడీస్ కూడా కొంతమంది అంగచూషణకి ఇష్టపడతారు. కొంతమంది లేడీస్ వాళ్ళకి ఎలా కాంటే అలాగా వాళ్ళకి అంతే. ఇది మైండ్ సెట్ అండి అంతను. అందరికీ లేకదండి, కొంతమందికి ఉంటుంది అలాగా. అందరికీ ముగిటగా ఉంటారు, మనసుతో ఉండదు కదా, అంచేతరంగా చేస్తారు. ఇప్పుడు ఈయనకి తన భార్య యొక్క యోని పెదవులని యోని రంధ్రం దగ్గర తన నాలుకతో చూషణ చేస్తున్నాడు. చేసి తృప్తి కలుగుతుంది. కొంతమంది అలాగే చేస్తారు. నాకు చేస్తే చాలా తృప్తి అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి అక్కడ ఏదో స్వర్గం అది. ఆ స్వర్గాన్ని నేను నా నోటితో నా పెదవులతో నేను నాలుగుతో నేను దాన్ని చూసించాను, నా సుఖాన్ని నా సొంతం చేసుకున్నానని ఒక మానసికంగా వాళ్ళు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ పొందుతారన్నమాట. అంచేత సెక్స్ విషయంలో మనసు ముఖ్యమైంది. ఒక మనిషి సుఖం పొందాడు అంటే ఎక్కడ పొందాడంటే ఊరికే నాలుగుతో యోనిలో పురుషాంగం పెట్టి చేసినట్లయితే పురుషాంగం పెట్టి చేసినంత మాత్రం కొంతమంది యోనిలో పురుషాంగం పోయి చేసినా ఏమి తెలియదు. ఆడవాళ్ళకి ఏమీ లేదంటారు. ఎందుకు లేదంటారు? వాళ్ళ మనసులో దానికి స్పందించే గుణం లేదు. ఒకవేళ ఆ స్పందించే గుణం ఉన్నట్లయితే బ్రహ్మాండంగా ఇప్పిస్తున్నారు ఆ టేస్ట్. ఆ రంగైన మగవాళ్ళకు కూడా ఆ చేసాడు ఆ మనసు ఆ రంగా స్పందించే ఉన్నప్పుడు మనస్సు ఉండాలి. ఆ మనసు ఆ రంగం స్పందిస్తేనే ఆ దాంట్లో మాధుర్యం ఉంటుంది. లేకపోతే ఏముండదు, డల్ చేదో చేసాం అయ్యింది అనిపించుకోవడం తప్ప. దట్ ఓన్లీ మెకానికల్, యాంత్రికంగా చేసేటువంటిది. అంతే సెక్స్లో పడినప్పుడు కూడా మనసు పడాలి. మనసు పడ్డప్పుడే ఆ మనసు దాంట్లో ఉన్న మాధుర్యం వస్తుంది. మనసు పడకపోతే ఏమీ ఉండదు, నథింగ్. ఏముంది దీంట్లో? ఏం లేదే, ఏం అనిపించలా అంటారు. అంటే కారణం ఏంటి? ఎక్కడ ఉందంతా మనస్సు. అంటే మనసుని దానికి సమాయత్తం చేసుకుంటేనే సెక్స్లో మాధుర్యం పొందడం ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.